గైస్ వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి జొప్టో వేర్ హౌస్ లో పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ గురించి అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ లో చూడండి. సో మీకు అర్థమవుతుంది. అండ్ ఊటే జొప్టో నా బ్రో అన్నాం అనుకో, సో రిక్వైర్మెంట్ అయితే ఉంది బ్రో, అందుకే ఊటే జొప్టో వీడియోలే వస్తున్నాయి యూట్యూబ్ లో. సో కొంచెం అయితే అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్ యూస్ఫుల్ లేదు అంటే వేరే వాళ్ళకన్నా షేర్ చేయండి, సో వాళ్ళకన్నా యూస్ఫుల్ అవుతుంది. సో డీటెయిల్స్ అయితే క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ లో చూడండి. సో వీడియో అనేది చూసి డీటెయిల్స్ అన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ జాబ్ కి ఓకే అనుకుంటేనే నేను స్క్రీన్ లో లైక్ వీడియో లాస్ట్ లో నెంబర్ అయితే ఇస్తాను అనమాట. ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి. మనకైతే జొప్టో వేర్ హౌస్ లో ఆల్మోస్ట్ పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ పికింగ్ అంటే ఏంది బ్రో అంటే, మనకైతే ఆన్లైన్ లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. లైక్ జొప్టోలో ఏమేమి ఆర్డర్ చేసుకుంటామో మీకు తెలుసు అనుకుంటా. సో జొప్టో వేర్ హౌస్ లో మనకి అవి ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ బల్క్లు ఉంటాయి అనమాట. లైక్ మీరు బల్క్లు అయితే ఐటమ్స్ ఉంటాయి, మనం ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ ఆర్డర్ చేసుకున్న ఐటమ్ ని పిక్ చేయాలన్నమాట. లైక్ మనం ఒక 10 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకి జొప్టో పికింగ్ లో చేస్తున్న వాళ్ళకి అవి ఆర్డర్ అయితే వస్తుంది. సో వాళ్ళు దాన్ని బట్టి ఐటమ్స్ అనేది చూసుకొని అవన్నీ పిక్ చేసి డెలివరీ పర్సన్స్ అయితే ఇవ్వాలన్నమాట 10 ఐటమ్స్. సో ఇదైతే జాబ్ రోల్ అనమాట, దీన్ని పికింగ్ అంటారు. సో ఈ జాబ్ రోల్ అయితే మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో మీరైతే ఆల్మోస్ట్ ఇదే వర్క్ అయితే చేయాలి. మనము జొప్టోలో ఉన్నప్పుడు ఆర్డర్స్ అయితే వస్తాయి, ఆర్డర్స్ ని పిక్ చేసి డెలివరీ పర్సన్స్ అయితే ఇవ్వాలి, వాళ్ళు డెలివరీ చేసుకుంటారు. జాబ్ ప్రొఫైల్ అయితే ఇది. అండ్ పికింగ్ ప్యాకింగ్ అంటే ఇదే అనమాట జాబ్. ఇదైతే జొప్టో జాబ్ గురించి డీటెయిల్స్. అండ్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే, శాలరీ వచ్చేసి 14,200 అయితే టేక్ హోమ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది మీకు దీంట్లో. అండ్ అటెండెన్స్ బోనస్, లైక్ 26 days మీరు పని చేస్తే మీకు 1,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తాయి అనమాట. లైక్ అటెండెన్స్ బోనస్ లెటర్ మీకైతే ఇస్తారనమాట. ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇన్సెంటివ్స్ ఎలా వస్తాయి అంటే, మనం ఆర్డర్స్ బట్టి, లైక్ మనకి ఆర్డర్స్ మంచిగా వచ్చి మనం మంచిగా పిక్ చేసినాం అనుకో, మనకైతే ఇన్సెంటివ్స్ వస్తాయి అనమాట. అప్ టు 4,000 వాటి అయితే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. లొకేషన్స్ వచ్చేసి నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెడతా. సో ఈ లొకేషన్స్ లో అయితే మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. లేదు మీరు ఈ లొకేషన్స్ నుంచి కాకుండా వేరే లొకేషన్స్ నుంచి అయినా నాకు వాట్సాప్ లో మీ నేమ్, లొకేషన్, లైక్ ఏ లొకేషన్ లో మీకు కావాలి జాబ్, అండ్ నెంబర్, ఇవైతే డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో నేనైతే మీకు డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ మీ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉంటాయి, మీరైతే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే రావచ్చు. ఇదైతే డీటెయిల్స్ అనమాట. అండ్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి, లైక్ ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి బ్రో అన్నాం అనుకో, షిఫ్ట్స్ వచ్చేసి 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఒకటి డే షిఫ్ట్, ఒకటి ఈవినింగ్ షిఫ్ట్, ఒకటి నైట్ షిఫ్ట్. దానికి 3 షిఫ్ట్స్ లో అయితే మనం అయితే వర్క్ చేయాలన్నమాట. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో వాళ్ళ మీద అండ్ మన మీద డిపెండ్ అయ్యి షిఫ్ట్ అయితే ఉంటది అనమాట. అండ్ డే షిఫ్ట్ వచ్చేసి 6 నుంచి 3, అండ్ మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసి 2 to 11, అండ్ నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 to 7. ఇవైతే షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. సో ఈ టైంలో అయితే మనం అయితే వర్క్ చేయాలి. సో మీ నియర్ బై స్టోర్స్ ఉంటాయి అనమాట. సో హైదరాబాద్ లో మొత్తం మనకి 60 to 70 స్టోర్లు అయితే ఉన్నాయి. లైక్ 60 నుంచి 50 లొకేషన్ లో అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో అర్థం చేసుకోండి, జాబ్ అయితే అప్లై చేసుకోండి. సో ఇవైతే రిక్వైర్మెంట్ అనమాట. డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పిన అనుకుంటా కదా. సో ఇదైతే జాబ్ రిక్వైర్మెంట్, పికింగ్ ప్యాకింగ్, శాలరీ ఇది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, లైక్ ఈ జాబ్ కి ప్రాసెస్ ఏంది బ్రో, ఎలా అప్లై చేసుకోవాలంటే ఫిల్ మీ నెంబర్ మెన్షన్ చేస్తున్నా, లైక్ 93813692. ఈ నెంబర్ అనేది మీరు కాల్ అనే చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ అనే చేయండి. లైక్ ఇంతకుముందు నేను పెట్టిన లొకేషన్స్ లో అయితే రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ ఉంది. సో ఆ లొకేషన్స్ లలో ఉంటే డైరెక్ట్ కాల్ అయితే చేయండి. లేదు ఆ లొకేషన్స్ మాకు రావు, మేము వేరే లొకేషన్స్ లో ఉంటాం బ్రో అంటే, సో మీరైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీ నేమ్, నెంబర్, లొకేషన్ తోని. సో ఇదైతే వీడియో అనమాట. సో క్లియర్ గా చెప్పినా అనుకుంటా అన్ని డీటెయిల్స్. సో జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో మీరు యూస్ఫుల్ రాకపోతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకటి జాబ్ అయితే అవసరం కదా. సో ఈ రోజు మనకు అవసరం లేకపోయినా రేపు వేరే వాళ్ళకన్నా అవసరం ఉంటుంది. సో వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.